రైట్ డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ నగరంలోని రంగంపేటలో కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రాజ్ మోహన్ ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. రాజ్ మోహన్ ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు ఆపై కాళ్లు చేతులు కట్టేసి కారులో పడేశారు. ఆగి ఉన్న కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించి వివరాలు సేకరించారు. ఏపీ 36Q1546 నెంబర్ కారుని కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి వెలుగట్టి రాజ్మోహన్ కి చెందిందిగా గుర్తించారు. కారులో దొరికిన ఆధార్ కార్డు ద్వారా చనిపోయింది రాజ్మోహన్ గా గుర్తించారు. ఇది శివగా ఏమో సార్ ఇప్పుడే లేదు సార్ ఇప్పుడే తెలుసు. వరంగల్ నగరంలోని రంగంపేటలో కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రాజ్ మోహన్ ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. రాజ్ మోహన్ ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు ఆపై కాళ్లు చేతులు కట్టేసి కారులో పడేశారు. ఆగి ఉన్న కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించి వివరాలు సేకరించారు. ఏపీ 36Q1546 నెంబర్ కారుని కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి వెలుగట్టి రాజ్మోహన్ కి చెందిందిగా గుర్తించారు. కారులో దొరికిన ఆధార్ కార్డు ద్వారా చనిపోయింది రాజ్మోహన్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్ నగరం రంగంపేట ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. దారుణ హత్యానికి ఎవరు ఒడిగట్టని కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొదటగా కారులో ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహం ఎవరంటూ కూడా స్థానికులు వెనువెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంపేట ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడికి కారు దగ్గరికి చేరుకుని ఆ కారు దగ్గర ఉన్నటువంటి పూర్తి కూడా మొత్తం పరిశీలించిన తర్వాత పోలీసులంతా కూడా ఆర్సీ కార్డు కావచ్చు, కొంచెం ఆధార్ కార్డు కావచ్చు, మిగతా తీసుకున్న తర్వాత ఫస్ట్ మొదటగా ఆ కారును గుర్తించారు. ఏపీ 36Q1546ను కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి వెలుగట్టే రాజమోహన్ గా గుర్తించారు. కానీ అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి రాజమోహన్ అవుతారా లేదా కాదంటూ కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఆధార్ కార్డును పరిశీలించిన తర్వాత వెలుగట్టే రాజమోహన్ గానే అతన్ని గుర్తించారు. కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హతమార్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రంగంపేట ప్రాంతంలో కొంత భయాందోళన వాతావరణం కనిపించిన పరిస్థితి కనబడుతుంది. కారులో మృతదేహం ఉండడం కావచ్చు, పోలీసులు చేరుకొని అక్కడికి క్లూస్ టీమ్స్ కావచ్చు, డాగ్స్ వాడు సంబంధించిన పోలీసుల బృందం అక్కడ చేరుకొని కారులో పార్క్ చేసినటువంటి కారులో మృతదేహం ఎవరిదంటే కూడా స్థానికులు కావచ్చు, పోలీసులంతా కూడా దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగి పనిచేసిన వెలుగట్టి రాజమోహన్ ఎప్పుడు తీసుకొచ్చారు, అసలు ఆ సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. ఈ రంగంపేట ప్రాంతంలో ఎక్కడైతే ఆగి ఉన్నటువంటి కారు ప్రాంతం ఉంటుందో చుట్టుపక్కల సంబంధించినటువంటి కిరాణా షాపులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులలో ఆ సీసీ ఫుటేజ్ను డీసీపీ కావచ్చు, ఏసీపీ నందిరామ్ నాయక్ స్థానిక పోలీసులంతా పరిశీలించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ కారును ఎవరు తీసుకొచ్చారు, ఈ కారును ఎప్పుడు పార్క్ చేశారు, కారులో వెనక కట్టేసినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, కత్తులతో పొడిచినటువంటి ఆనవాళ్ళను పూర్తిగా డాగ్ స్క్వాడ్ టీం కావచ్చు, క్లూస్ టీమ్స్ కూడా దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ఒక కారులో డెడ్ బాడీ గుర్తించడం అయితే కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రంగంపేట ప్రాంతంలో పోలీసులంతా పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తూ ఎవరు ఈ కారులో మృతదేహాన్ని వదిలిపోయినట్టుంటారు, అసలు రాజమోహన్ కుటుంబ సభ్యులతో ఎట్లా ఉండేవారు, ఉద్యోగం చేసేవచ్చు, బ్యాంకులో ఎట్లా ఉండేవారు కూడా పోలీసుల పాత్ర అయితే పోలీసులు అయితే ఆరాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే రాజమోహన్ను ఎవరు హతమార్చారు, ఎందుకోసం హతమార్చారు, ఈ కారులో ఎప్పుడు డెడ్ బాడీని వేసేటటువంటి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. కొంత ఆధార్ కార్డు చూసిన తర్వాతనే వెలుగట్టే రాజమోహన్గా పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రాథమికంగా గుర్తించినట్టు మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఎందుకోసం ఎప్పుడు
డెడ్ బాడీ తీసుకొచ్చినట్టు కూడా కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరు విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకతీయ గ్రామీణ బ్యాంకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, సిబ్బంది అంతా కూడా ఇప్పుడే అక్కడికి చేరుకొని అప్పుడు గతంలో జరిగినటువంటి వ్యవహారాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో ఎట్లా ఉండేది, అతను ఎప్పుడు ఉద్యోగానికి వచ్చారు, బ్యాంకు నుంచి ఎప్పుడు వెళ్ళిన వివరాలను కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు ప్రజెంట్ ఇప్పుడు క్లూస్ టీం ద్వారా కావచ్చు, డాగ్ స్క్వాడ్ టీం దగ్గర కారు మొత్తం లోపల వెనక సీట్లో కావచ్చు, కారు ముందు భాగంలో కావచ్చు, కారు ఎక్కడైతే పార్క్ చేసిన ప్రాంతం అంతుంటుందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా అక్కడికి లోపలికి అనుమతించకుండా దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాతనే ఎవరు హతమార్చుంటారు, ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, హత్య చేయాల్సినటువంటి కారణాలు ఏంటి, రాజమోహన్ కుటుంబ సభ్యులు కావచ్చు, రాజమోహన్ బంధువులకు సంబంధించిన పాత్ర ఉంటుందని కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వెలిగట్టే రాజమోహన్ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. రంగంపేట ప్రాంతంలో పోలీసుల పహారా కావచ్చు, రంగంపేట ప్రాంతంలో పోలీసులు కూడా అన్ని సీసీ ఫుటేజ్ల పరిశీలించిన పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.